నాకేం కాలేదు. శ్రీ దొంగలు వచ్చారు శ్రీ. దొంగలు పడ్డారా? వేద, నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు అత్తయ్య. 2 దొంగలు వచ్చారు. ఇంట్లో ఏం ఎత్తుకెళ్లారో ఏమో. పారిపోయారు రాస్కెల్స్. మన ఇంట్లో దొంగలు పడ్డం ఏంటి? ఇదేదో ఆశ్చర్యంగా ఉంది. అయినా నువ్వు దొంగలు పట్టుకోవడానికి ట్రై చేసావు వేదా. ఐ అప్రిషియేట్ యూ. వాళ్ళని వదిలిపెట్టకూడదు శ్రీ. ఖచ్చితంగా పోలీసులకు పట్టించి కాళ్ళు చేతులు విరగొట్టాలి. పిన్ని రిషి ఎక్కడా? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? మన దూర బంధువులు ఆర్గానిక్ కూరగాయలు పంపిస్తే తీసుకురావడానికని వెళ్లారు. ఏమైంది? అందరూ మేల్కొనే ఉన్నారు. మనం కూరగాయలు ఎప్పుడు తెస్తావా అని ఎదురు చూస్తున్నారా అల్లుడు. ఏం వీణా, అంతే కదా? దొంగలు వచ్చారని మేల్కొనున్నాం పిన్ని. దొంగలు వచ్చారా? డాడ్ నిజమా? నిజమే రిషి. నేను దొంగల్ని పట్టుకుని అందరిని పిలిచేలోపు పారిపోయారు. నా చేతికి చిక్కుండాల్సింది వేద. ఒక్కొక్కడి పని చెప్పుండేదాన్ని. ఇంట్లో ఏం ఎత్తుకెళ్లారో ఏంటో అందరూ ఒకసారి చెక్ చేసుకుందాం అత్తయ్య. ఏం ఎత్తుకెళ్ళినా మళ్ళీ కక్కించేస్తాంలే వీణా. నాకు తెలిసిన ఎస్ఐ చాలా పవర్ఫుల్. అతనికి విషయం చెప్పామంటే చాలు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అసలు ఆ టైంలో నేను ఉండాల్సింది అన్నయ్య. ఒక్కొక్కడికి ముందు జన్మ గుర్తొచ్చేలా తన్నేవాడిని. సరే సరే, ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు కదా, అందుకు సంతోషించండి. వెళ్ళి పడుకోండి. ఉదయాన్నే దీని గురించి మాట్లాడదాం. అవునరా అన్నయ్య, నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. పార్వతి, ఆ కూరగాయలు తీసుకెళ్ళి లోపల పెట్టు. అబ్బా, దానిమొహం మండ. ఒళ్ళు హోరం ఎలా కొట్టిందిరా వేద. ఇంకొచ్చి ఉంటే నా తల పగల కొడుతుందేమోనని భయపడి చచ్చాను. అది కొడితేనే ఇలా ఉంది. అన్నయ్యకి దొరుకుంటే షేపులు మారిపోయేలా కుమ్మేసేవాడు. జస్ట్లో తప్పించుకున్నాం. సరే, లక్కీగా బయటపడ్డారు కదా, అది చాలు. ఇంతకీ పెండ్రైవ్ ఎక్కడా? సారీ డాడ్, పెండ్రైవ్ దొరకలేదు. ఇడియట్, మరేం చేయడానికి వెళ్ళారా? వీణ 6 నెలలు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఈ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. మీ ప్రూఫ్స్ ఆ వీణకి ఎంత ఇంపార్టెంటో ఈ హార్డ్ డిస్క్ కూడా తనకు అంతే ఇంపార్టెంట్ కదరా అన్నయ్య. అవును డాడ్, అది ఇస్తే ఇది ఇస్తామని కండిషన్ పెట్టి మన మాట నెగ్గేలా చేద్దాం. ఓకే, చూద్దాం వీణ ఈ డిస్క్కి ఎంతవరకు కాంప్రమైజ్ అవుతుందో. వెళ్ళి పడుకోండి. రిషి, ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు అనగానే భయపడిపోయి మేమే దొంగలని చెప్పేకండి. రేపు హార్డ్ డిస్క్ మిస్ అయిందన్న నిజం తెలిసిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి.
బాబాయ్ బంధువుల అమ్మాయిలకి సంబంధం చూడమని చెప్పాడే కానీ నా మనసులో ఉన్న కార్తిక్ గురించి పట్టించుకోలేదు. ఆయన అడగడం, ఈ ఇడియట్ సరే అంకుల్ మంచి అబ్బాయిని చూస్తానని చెప్పడం, అంత నాన్సెన్స్. సంబంధం తెచ్చాడంటే కార్తిక్ కాళ్ళ చేతులు విరగొడతాను. నా గురించి ఇంకా కార్తిక్కి పూర్తిగా తెలిసినట్లేదు. మాలిని కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. అదేంటమ్మా కోపంగా కనిపిస్తున్నావు? కోపంగా ఉన్నాను కాబట్టి అలా కనిపిస్తున్నాను. కోపం దేనికమ్మా? నా మీద కోపమా లేక ఆఫీసులో జరిగే వాటి గురించా? డీటెయిల్స్ చెప్పే ఓపిక లేదు బాబాయ్. సరేనమ్మా, ముసుగులో గుద్దులాటెందుకు? నీ మనసులో పెళ్లి గురించి ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. పెళ్లి గురించి అంటే పెళ్లి కొడుకు రెడీగా ఉంటేనే కదా పెళ్లి ఆలోచనలు వస్తాయి. ఎవరమ్మా నా కాబోయే అల్లుడు? అల్లుడా? ఏమో, నాకేం తెలుసు. చెప్పమ్మా, నీ మనసులో ఉన్న అతను ఎవరో చెప్పు. నువ్వు ముక్కుసూటిగా మాట్లాడే మనిషివి. ఇలా మాట దాచడం, అబద్ధాలు చెప్పడాలు నీకు పరిచయం లేనివి. చెప్పమ్మా, నీ మనసు మెచ్చిన వాడి పేరేంటో చెప్పు. బాబాయ్తో చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తావేంట్రా? ఆ అబ్బాయి కార్తీక్లా ఉంటాడా? లేదంటే సినిమా హీరోలా ఉంటాడా చెప్పు. కార్తీక్లా ఉండడం కాదు బాబాయ్, కార్తీకే. నువ్వు కార్తీక్ని ఇష్టపడుతున్నావమ్మా? అవును బాబాయ్. నేను లండన్ నుంచి వచ్చాక కార్తీక్ని మొదటిసారి చూసినప్పుడే లైక్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పట్నుంచే? వెరీ గుడ్. కానీ ఈ విషయం కార్తీక్కి సీరియస్గా చెప్పలేదు. తన మనసులో నేనున్నానో లేదో తెలీదు. బాబాయ్, నాకు కార్తీక్ కావాలి. నేను కార్తీక్ని ప్రేమిస్తున్నాను. కార్తీక్ నా లైఫ్ అని ఫిక్స్ అయ్యాను. తప్పకుండా కార్తీక్ నీ ఇష్టాన్ని గౌరవిస్తాడమ్మా. నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని కార్తీక్ వద్దనుకోడు. నాకు అదే నమ్మకం ఉంది బాబాయ్. కానీ తన మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నాను. నా ప్రేమని తనతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. తనిప్పుడున్న పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతాడో అన్న టెన్షన్ కూడా ఉంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా. కార్తీక్ మనసులో ఏముందో నేను కనుక్కుంటాను. మీ పెళ్లి చేసే బాధ్యత నాది. అలాగేనా? థ్యాంక్ యూ బాబాయ్. అయితే తొందరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయన్నమాట. అబ్బో, లండన్ బేబీకి అప్పుడే పెళ్లి కూతురు సిగ్గు వచ్చేసింది. పో బాబాయ్.
ప్రాజెక్ట్ వర్క్ లో హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అత్తా. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి మోక్ష. వై అత్తా? నైట్ నీ వర్క్ అయ్యాక నా ప్రాజెక్ట్ వర్క్ కూడా చేసుకున్నాను అందుకు. నువ్వు సూపర్ అత్తయ్య. మామయ్య గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అత్త, మామయ్య ఏంటి అలిగినట్టున్నాడు? అవునవును, ఎవరో ఎవరి మీదో అలిగినట్టున్నారు. ఎందుకో తెలుసుకోవచ్చా? రాత్రి దొంగల్ని సింగిల్గా హ్యాండిల్ చేయాలని చూడడం నాకు నచ్చలేదు. ఏంటి మన ఇంట్లో థీఫ్స్ పడ్డారా? మై గాడ్. అవును మోక్ష, నేను పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ తప్పించుకొని పారిపోయారు. నన్ను లేపాల్సింది కదా అత్తయ్య. సూపర్ మ్యాన్ లా థీఫ్స్ ని పట్టుకొని డిషుమ్ డిషుమ్ అని చితక్కొట్టేదాన్ని. నేను అదే అంటున్నాను మోక్ష. నాకు చెప్పుంటే తప్పించుకోకుండా పట్టుకొని ఉండేవాణ్ణి. అనవసరంగా రిస్క్ తీసుకుందని అలిగాను మోక్ష. శ్రీమతి మీద అంత కేరింగ్ ఉన్నందుకు సంతోషం. నా కేరింగ్ని గుర్తించినందుకు థ్యాంక్స్. నిన్న రాత్రి జరిగింది వదిలేయండి సార్. నేను కొత్త ప్రాజెక్ట్ రెడీ చేయడంలో బిజీగా ఉంటే కొంచెమైనా నాకు హెల్ప్ చేసావా? అవును మామయ్య, నువ్వెందుకు హెల్ప్ చేయలేదు? చేశాను కదే. మనసు పెట్టి చేయలేదు అంటున్నాను. ఓహో, మనసు పెట్టి చేయడం మెకానికల్గా చేయడం అని రెండుంటాయా? ఉంటాయి. నువ్వు నాకు మెకానికల్గా హెల్ప్ చేసావు గానీ మనసు పెట్టి ఏం చేయలేదు. ఓవర్ చేయకు. ఒక్కటిచ్చానంటేనా? హోల్డ్ ఆన్ మామయ్య, మీ గొడవలేంటో నాకు అర్థం కావట్లేదు. అత్త, నాకు స్కూల్ టైం అయింది, రెడీ అవ్వాలి, వెళ్తాను. ఓకే బాయ్. ఇలారా. నాకు పెట్టవా మరి? నో. వై? నువ్వు అత్తకి మెకానికల్ గా హెల్ప్ చేసావు, అందుకే నీకు ముందు పెట్టాను. బాయ్. హే, అంటే ఇప్పుడు మనసుతో హెల్ప్ చేస్తే నువ్వు కూడా నాకు ముద్దు పెడతావన్నమాట. ఇక చాలే ఆపు. ఒక పక్క వీణ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసింది. మీరు నా వర్క్ గురించి సరిగ్గా పట్టించుకోలేదన్న కోపంతో అలా అన్నాను. హలో, తప్పంతా నా మీదకే తోస్తావేంటి? నీకేదైనా ఇండిపెండెంట్గా చేయడమే ఇష్టం కదా, అందుకే నిన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదని ఫాలో చేయలేదు, అంతే. మంచి రీజనే దొరికిందిలే ఎస్కేప్ అవడానికి. ఇంకా అదే టాపిక్ పట్టుకున్నావేంటి? నిన్ను ఉండు. ఏంటి సైలెంట్గా ఉండే కొద్దీ దబాయిస్తున్నావు? రాత్రి దొంగల్ని కొట్టిన దెబ్బలు నీకు కూడా కావాలంటే చెప్పు. కావాలి ముద్దు దెబ్బలు. అదేం కుదరదు. హే, కుదురుతుంది. కుదరదు. కుదురుతుంది. కుదరదు. ప్లీజ్ 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 ఒక్కటి ప్లీజ్. నో నో, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి. నో ప్లీజ్ 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 ఒక్క నో ప్లీజ్ 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 పద ప్లీజ్ శ్రీ, లేదా పద పద ప్లీజ్ శ్రీ. ప్లీజ్ వేదా వద్దు, ప్లీజ్ వద్దు, ప్లీజ్ వద్దు, ఒక్కటి ఇప్పుడు వద్దు వద్దు శ్రీ. ప్లీజ్ వేదా. అవన్నీ ఇప్పుడు కాదు. ఇప్పుడే కావాలి వెళ్ళు, ప్లీజ్ ప్లీజ్ వేదా. వెళ్ళు, వెళ్ళు. మళ్ళీ చేస్తా. పొద్దు పొద్దున్నే ఏంట్రా ఈ సరసాలు? ఒరే అల్లుడు, మీ భార్యాభర్తల మధ్య ఎంత ఫిట్టింగ్ పెట్టి దూరం చేయాలని చూసినా మళ్ళీ దాని కొంగ పట్టుకుని తిరుగుతావేంట్రా? సిగ్గు లేకపోతే సరి, నా మొహం మండ. ఏమండి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టి పార్వతి. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ మోక్ష. అమ్మమ్మ, రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారంట కదా? అవును మోక్ష, వాళ్ళ చేతులు విరిగిపోడు, వాళ్ళ కాళ్ళు చచ్చుబడిపోను. బాబోయ్, అలా తిట్టొద్దే. ఆ దొంగతనానికి డైరెక్షన్ నేను ఇచ్చాను. ఆ తిట్లన్నీ నాకే తగులుతాయి.
వాళ్ళ కళ్ళని కాకులు పొడవాలి. నా చేతికి దొరికితే ఒక్కొక్కడికి అట్లకాడ కాల్చి చేతులకి వాతలు పెట్టేదాన్ని. నన్ను నిద్ర లేపుండాల్సిందే అమ్మమ్మ. ఒక్కొక్కరిని పట్టుకొని డిషుమ్ డిషుమ్ అని ఇచ్చేదాన్ని. నువ్వు కూడా తయారయ్యావా? అంత నా కర్మే. నాకు దొరుకుంటే ఆ వెధవలకి అరగుండు కొట్టించి రోడ్ల మీద తిప్పేదాన్ని. అబ్బా, ఈ జన్మలో మళ్ళీ దొంగతనం చేయాలన్న ఆలోచనే రాకుండా చేసేదాన్ని. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిపోవాలి. పార్వతి, స్కూల్కి టైం అవుతుంది, మోక్షం తీసుకెళ్ళు. మీరుండండి. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి దొంగతనం కోసం వస్తారా? అవును, మీకు తెలిసిన పోలీసులు ఉన్నారు కదా, ఫోన్ చేసి పిలిపించండి. ఆ దొంగలెవరో కనిపెడతారు. చేస్తాలే, ముందు నువ్వు వెళ్ళు. అమ్మమ్మ, ముందు మనం వెళ్ళాల్సింది స్కూలే కాదు, పోలీస్ స్టేషన్ కి. హే, నీకెందుకే పెద్ద పెద్ద మాటలు? బుద్ధిగా స్కూల్కి వెళ్ళు. చిన్న పిల్లైనా కరెక్ట్ గా చెప్పిందండి. ముందు ఆ దొంగ సచ్చినోళ్ళెవరో కనుక్కునే ప్రయత్నం చేయండి. సర్లే, చేస్తాను. స్కూల్కి టైం అవుతుంది, దాన్ని తీసుకెళ్ళు. దొంగతనం చేసే వాళ్ళ బాబుల్ని తిట్టాలి. ఆ బాబే సరిగ్గా పెంచుంటే ఇలా దొంగతనం చేయడానికి ఎందుకు వస్తారు చెప్పండి? ఓ పార్వతి, పొద్దున్నే నాకేంటి సుప్రభాతం? వెళ్ళు. ఇలా తిడితే అయినా వాళ్ళకి నా గోడు తగిలి పోతారని అంటున్నానండి. పదమోక్ష, టైం అవుతుంది. ఈ దరిద్రానికి అంతటిగా వేణే కారణం. ఇప్పుడు తన వీక్నెస్ నా చేతుల్లో ఉంది. వీణా, ఇప్పుడు నీ ప్రోడక్ట్ లాంచ్ చేసి అందరి ముందు నీ పరువు నిలబెట్టుకోవాలంటే చచ్చినట్టు హార్డ్ డిస్క్ కావాల్సిందే. హార్డ్ డిస్క్ లేదేంటి? ఇక్కడే పెట్టాను కదా, కనిపించట్లేదేంటి? రాత్రి వచ్చిన దొంగలైన హార్డ్ డిస్క్ తీసుకెళ్లారా, లేదంటే ఈ ఇంట్లో వాళ్ళే కొట్టేశారా? అయినా దొంగలకి హార్డ్ డిస్క్ కొట్టేయాల్సిన అవసరం ఏముంటుంది? రిషి, రిషి, రిషి! కొంపలు అంటుకుపోయినట్టు ఆ గావు కేకలేంటి వీణా? నా ఫైల్లో నా హార్డ్ డిస్క్ కనిపించట్లేదు. హో, అంటే రాత్రి వచ్చిన దొంగలు నీ హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్ళిపోయారా? హార్డ్ డిస్క్ మాత్రమే కొట్టేయడం ఏంటి? ఆశ్చర్యంగా ఉందే. అవును, ఆశ్చర్యంగానే ఉంది.
ఇంట్లో డబ్బులు నగలు కాకుండా నా హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకెళ్లడం నాకు విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. అయ్యో నా మొహం మండా, అంత అవసరం ఎవరికొచ్చింది? ఏమైంది వీణా? నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? అయ్యో అవునా? ఆ, అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందే. రాత్రి నా గదిలోకి వచ్చావా? నేనెందుకు వస్తాను? నా హార్డ్ డిస్క్ ఎవరో కొట్టేశారు. అంటే రాత్రి వచ్చిన దొంగలు ఎత్తుకెళ్ళింది నీ హార్డ్ డిస్కా? ఓ మై గాడ్. నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను వీణా, నువ్వేం వరి అవ్వకు, నీ వస్తువు తప్పకుండా దొరుకుతుంది. బయట దొంగలైతే తప్పకుండా దొరుకుతారు, కానీ అది కొట్టేసింది ఇంటి దొంగలు కదా. ఇంటి దొంగలేంటి వీణా? తప్పు మాట్లాడుతున్నావు వీణా. ఎవరో చేసిన పనికి ఇంట్లో వాళ్ళ మీద అభండాలు వేస్తున్నావేంటి? కరెక్ట్ డాడ్. హలో, చెప్పండి మేనేజర్. నమస్తే మేడం. మీ ప్రోడక్ట్ని 3D డిజైన్ చేయడానికి ఇంజనీర్స్ వచ్చారు మేడం. మీరు హార్డ్ డిస్క్తో త్వరగా వస్తే వర్క్ స్టార్ట్ చేస్తారు మేడం. ఇదిగో మేనేజర్, ఇక్కడ మేడం గారు హార్డ్ డిస్క్ రాత్రి దొంగలు ఎత్తుకుపోరయ్యా. ఆ ఇంజనీర్స్ ఇమీడియట్గా వెళ్ళిపోమని చెప్పు. ఓకే సార్. తీసుకోమ్మా. చూడు, ఒక మాట అనే ముందు ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి. అయినా ఇంట్లో దొంగలు పడకముందే నేను రిషి పని మీద బయటికెళ్ళాం. నేను కూడా పడుకునే ఉన్నాను. మీ అరుపులు విని పార్వతి లేపితే బయటకు వచ్చాను. ఆపండి మావయ్య, మీరు చెప్పేవన్నీ కట్టుకథలని నాకు తెలుసు. అది ఎత్తుకెళ్లాల్సిన అవసరం మీకు తప్ప ఇంకెవరికీ లేదు, రాదు. వీణా, ఏం కర్మ పట్టిందిరా అన్నయ్య నీకు? నిందలేయడం కాదు, నేను చెప్తుంది నిజం. ఈ తండ్రి కొడుకులిద్దరూ నా ప్రోడక్ట్ ని మార్కెట్లోకి రాకుండా ఆపాలని చూస్తున్నారు. హే స్టాప్ ఇట్ వీణా. లేదు బావగారు, వీళ్ళే నా హార్డ్ డిస్క్ ని దొంగిలించారు. ఇదే నిజం. ఈ కాపు వీణా. నీ సపోర్ట్ నాకు ఉండాలి. కార్తిక్ వీణా ఒక్కటవబోతున్నారా?